కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇప్పటికే సూపర్ 6 సంబంధించి కూడా ఏదైతే వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి మరోవైపు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇలాగ రైతుకి సంబంధించి కానీ లేకపోతే ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా కూడా వాళ్ళు ప్రారంభించుకు వెళ్తున్నారు. మరోవైపు ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజున మహిళలకు సంబంధించి కూడా ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని కూడా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఇది 2,62,00,000 మంది దీని ద్వారా ప్రతిరోజు ప్రయాణిస్తారనేది కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి సుమారుగా 1,942 కోట్ల రూపాయలు కూడా ఏడాదికి ఖర్చు అవుతుందని కూడా ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే మహిళలకు సంబంధించి ఖచ్చితంగా ఇది ఇచ్చి తీరాలి. ఎందుకంటే మహిళలకు ఆర్థికంగా స్వావలంబనకు రావాలంటే ఖచ్చితంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఇది సాధ్యమవుతుంది అనేది కూడా ప్రభుత్వం అంచనాకు వస్తుంది. ప్రతి నెల కూడా వారికి ఏడాదికి ప్రతి నెల కూడా వారికి 2-3 వేల నుంచి వరకు కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా దీని నుంచి కూడా వారికి మిగిలి ఏర్పడుతుందని కూడా ప్రభుత్వం ఒక అంచనాకు వస్తుంది. దీని ద్వారా వారికి ఖర్చు పెట్టడంతో పాటు మరోవైపు ఏదైతే ఒక నగరాలకు ఏదైతే పల్లెల నుంచి నగరాలకు ఉపాధి కోసం వచ్చే చాలామంది మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. మరోవైపు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా అది చాలా వరకు ఉపయోగపడుతుంది అనేది కూడా వారు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కూడా నిర్ణయంకి వచ్చిన తర్వాత కొన్ని నెలల తర్వాత తర్జన భర్జన తర్వాత దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు మరోవైపు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయి లేకపోతే దీన్ని ఆర్థికంగా బయటికి దీన్ని ఆర్థిక ఇబ్బంది లేకుండా చేయాలంటే ఏం చేయాలని దానికి సంబంధించి అన్ని ఒక రకమైన అన్ని కూడా అంచనా వేసిన తర్వాత ఈరోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8,000కు పైగా కూడా బస్సులు నడుస్తున్నాయి. మరోవైపు చూస్తే ఇది రాష్ట్రానికి సుమారుగా 2,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా ప్రతి నెలకి ప్రతి ఏడాదికి ఖర్చు అవుతుందని అంచనా వేస్తుంది. అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఈ రోజు నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రారంభించడం జరిగింది. సంబంధించి కూడా మొత్తం ఎక్కడిక్కడ ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి విశాఖపట్నంలో ఈరోజు మంత్రి అలగని సత్యప్రసాద్తో పాటు మిగతా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. ఇదంతా కూడా ప్రతిష్టాత్మకంగా మహిళలకు సంబంధించి మేము ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ కార్యక్రమాన్ని కూడా ఈ దిగ్గజంగా కూడా అమలు చేయగలుగుతున్నామంటూ కూడా వారంతా కూడా చెప్పడం జరిగింది. సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ అన్న సార్ ఇప్పుడు సూపర్ 6 కార్యక్రమాలు అమలు చేయలేకపోతుంది వీళ్ళంతా మాట తెప్పారన్నారు. మీరు ఒక్కొక్కటి కూడా అమలు చేస్తూ వారికి ఎటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఈ సూపర్ 6 పథకానికి సంబంధించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ పథకం అమలు చేయడం? ఫ్రీ బస్సు పథకం అనేది అత్యంత అద్భుతమైన పథకము. ఎందుకంటే ఈ స్త్రీలకి మహిళా లోకానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పూర్తి స్వేచ్ఛ వారికి వచ్చిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే కూటమి ప్రభుత్వము ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో ఆ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడం జరుగుతుంది. ఊరికే తూతూ మంత్రంలా కాదు చేయటము. ఈ పథకము ఏదో వారానికి ఒకరోజు ఫ్రీ అయినా ఎవరు మాట్లాడేదానికి లేదు. అట్లాగే ఏదో నెలకి 4 సార్లు 4 ఆదివారాలు ఫ్రీ అన్నా ఎవరు మాట్లాడటానికి పెద్దగా ఉండేది కాదు. అయినప్పటికీ చిత్తశుద్ధితోటి ఏదో ఇవాళ 550 బస్సులు అంటే సుమారు 80% బస్సులు ఈ ఫ్రీ బస్సెస్ కింద కన్వర్ట్ చేయటము మహిళలకి ఇవ్వటం గురించి చేయటం అనేది అత్యంత అద్భుతమైన పథకం. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కాలం నుంచి ఊరుల్లోనే ఉండిపోయి బయట సిటీకి వెళ్ళలేనటువంటి మహిళలందరికీ కూడా ఇది చాలా చాలా ఉపయోగకరమైన పథకము. దీంట్లో జనరల్గా ఏమనుకుంటారంటే ఒక 100 బస్సులు ఉంటే ఒక 10 బస్సులు ఫ్రీ బస్సుల కింద పెడతారు అని జనరల్గా అనుకుంటారు. కానీ ఇది అట్లా కాకుండా 100 బస్సులు ఉంటే 80 బస్సులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఫ్రీ బస్సు సౌకర్యం మహిళలకు ఇవ్వటం జరుగుతుంది. ఇది చాలా ఫెంటాస్టిక్ పథకము. దీని వలన ప్రభుత్వానికి 1950 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయినప్పటికీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వము గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినవన్నీ చేసి చూపిస్తారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించవలసిన అవసరం. సూపర్ 6 అమలు చేయలేరు మాట తెప్పారని అంటున్నారు ఏదైతే ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. భవిష్యత్తులో కూడా ఏంటంటే వీళ్ళు చేయలేరని వాళ్ళు ఒక రకంగా ధీమాగా ఉన్నారు. వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆఖరికి పులివెందుల్లో అలాగే ఒంటిమిట్టలో కేవలము 11% ఓట్లు వచ్చినాయి. అంటే సొంత నియోజకవర్గంలో సొంత ఒక జడ్పీటీసీని కూడా గెలిపించుకోలేనటువంటి పరిస్థితి. గెలవటం వాడటం అనేది వేరేది కానీ అసలు డిపాజిట్లు కోల్పోవటం అనేది ప్రజలు ఆయన పైన ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మాట్లాడే మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రజా విశ్వాసం కోల్పోయారు. అటువంటి వ్యక్తులు మాట్లాడటం అనేది దానివల్ల ఉపయోగం లేదు.
ప్రజలు ఇవాళ మహిళలను అడగండి, రేపు ఒక 4 రోజుల తర్వాత ఇంటర్వ్యూ తీసుకోండి, మీకు 80% బస్సులన్నీ కూడా ఫ్రీగా ఇవ్వటం అంటే ఇది చిన్న విషయం కాదు. అట్లాగే తల్లికి వందనం, అందరికీ తల్లికి వందనం వస్తుంది. అలాగే గ్యాస్ సిలిండర్స్ ఏదైతే ఫ్రీగా ఉచితంగా ఇస్తామంటున్నారో దాని ప్రకారమే జరుగుతుంది. అట్లాగే అన్ని విధాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే ప్రామిస్లు చేసినాయో, అంతకుముందు ప్రామిస్ చేసేక ముందు అసలు ఇంత దారుణమైన ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉందనేది ఎవరికీ తెలియదు. అన్నీ కూడా కప్పిపెట్టి ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. బయటికి వచ్చిన ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కింద ఉన్నప్పటికీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ఎలక్షన్స్ ముందు ఆ మాట తప్పకుండా అన్నీ కూడా చేసి చూపించడానికి వారు చేస్తున్నారు. అది కేవలం వారికే సాధ్యము, మిగిలిన వాళ్ళకి ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. మిగిలిన వాళ్ళు ఏదైనా చేయాలంటే ఏదో ఆఖరి సంవత్సరంలో ఆఖరి 3 నెలల్లో 4 నెలల ముందు ఉచిత బస్సు ఇవ్వచ్చు, కానీ అట్లా చేయటం లేదు. ఇది సుమారు ఇంకా 4 సంవత్సరాల కాలం ముందే 80% బస్సెస్ అంటే అసలు నాకే ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వృద్ధా పింఛన్లు వీటికి సంబంధించి ప్రతి నెల 40-50 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ప్రతి నెల ఇది సంవత్సరానికి 2,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఆర్థికంగా భారం పడే అవకాశం ఉంది కదా, ఇటు ఏ విధంగా ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు సంపాదన సృష్టించడానికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మంచి దూరదృష్టి కలిగిన వ్యక్తి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా చేయాలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విశాఖపట్నానికి ఐటీ పరిశ్రమలని తీసుకురావటం జరుగుతుంది. ఎంతో టీసీఎస్ రావండి, లేకపోతే గూగుల్ అవనివ్వండి, చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇక్కడికి వచ్చిన వలనకి అంటే విశాఖపట్నం గురించి చూస్తే సుమారు 50,000 మందికి ఉద్యోగాలు కల్పన అనేది జరుగుతుంది కేవలం ఐటీ సెక్టార్లో. అది ఏదో గాల్లో ఊరికే నోటికి వచ్చినట్టు కాగితాల మీద లెక్కలు వేయటం కాదు. ఇది ప్రాక్టికల్గా పెద్ద పెద్ద కంపెనీస్ వారు టీసీఎస్, ఇన్ఫోసిస్, అట్లాగే గూగుల్ సంస్థ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్, వాళ్ళు ఒక కార్పొరేట్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎప్పుడు కూడా వాస్తవానికి విరుద్ధంగా వాళ్ళు ఇవ్వరు. ఇది సుమారు 50,000 మంది ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పారు. టోటల్గా అన్ని కొత్తగా వచ్చిన కంపెనీస్ ఈ సంవత్సరం కాలంలో ఇన్ని కంపెనీలని తీసుకురావటం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఇదివరకు ఆయన చేసిన నిర్వాహకం వలన మొత్తం 5 years పరిపాలించింది 5 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా సుమారు 20 సంవత్సరాల వరకు మనకి ఏమీ లేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. అటువంటి దాని నుంచి మళ్ళీ బయటకు తీసుకొని వచ్చి మళ్ళీ ఒక ట్రాక్లోకి పెట్టడం అనేది ఇది డెఫినెట్గా ఎవ్రీ వన్ షుడ్ అప్రిషియేట్. ఇది మన గురించి కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్స్ గురించి, మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు, తమ్ముళ్ళ భవిష్యత్తు వాళ్ళ గురించి అయినా సరే ఎట్టి పరిస్థితిలోని 2029లో జరగబోయే ఎలక్షన్స్లో ఇదివరకు చేసిన తప్పు 2019లో చేసిన తప్పు మళ్ళీ జరగకూడదని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ నెలకి 3,000 రూపాయలు మిగులుతూ వస్తుందంటారు ప్రయాణం వల్ల. దీనివల్ల వారికి ఎటువంటి ఆర్థిక స్వావలంబన వచ్చే అవకాశం ఉంటుంది ఉచిత బస్సు ప్రయాణం వల్ల? అరే ఉచిత బస్సు ఇప్పుడు పిల్లల్ని ఎక్కడో స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళు జాయిన్ అయ్యి ఉంటే ఎవరైనా సరే దీంట్లో మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాలి, ఉచిత బస్సు ప్రయాణము కేవలము వైట్ కార్డు హోల్డర్స్కే కాదు, ఎవరైనా సరే మహిళలు ఎవరైనా వాళ్ళు ఆ బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఆడపిల్లలు, చదువుకునే విద్యార్థినులు కూడా ప్రయాణం చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఉచితం ఎక్సెప్ట్ మగవాళ్ళకి తప్ప. సో మగవాళ్ళకి మనము డబ్బులు పే చేయాలి, ఎందుకంటే మగవాళ్ళు ఆల్రెడీ 2 వీలర్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకొక మహిళలకి పెద్ద శక్తి ఇది ఒక స్త్రీ స్వాతంత్రం వచ్చినట్టు. ఇప్పుడు జనరల్గా ఏదో కూరలు వండినప్పుడు కూరలో ఉప్పేది ఎక్కువైందని చెప్పి భర్త ఈ భార్యని కొంచెము గసురుకోవటం అలా జరుగుతుంది. సో ఇప్పటి నుంచి అటువంటిది జరగదు. ఎంచేదంటే ఏదైనా గట్టిగా అంటే తిన్నాక బస్సు ఎక్కి విశాఖపట్నం మన ఆర్కే బీచ్కి వెళ్ళి కాసేపు 2 గంటలు అటు ఇటు స్పెండ్ చేసి మళ్ళీ రావచ్చు. ఇదే భర్త వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. సో ఫుల్గా ఎక్కడైనా మన ఎక్కడ ప్లేసులకి వెళ్ళాలి, పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలంటే దారిలో ఏదో ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళి అనకాపల్లిలో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసి మళ్ళీ సాయంత్రం బయలుదేరి ఆ విధంగా చాలా కన్వీనియంట్. ఇది ఫెంటాస్టిక్ సౌకర్యము. దీని ఎఫెక్ట్ మీరు ఒక 2 నెలలు 3 నెలల తర్వాత మీరు మహిళలను అడిగితే దానికి విప్లవం ఎంత చేంజ్ వచ్చిందనేది మనం చూడవలసిన అవసరము. ఇది డబ్బు ఉండి చేస్తే అది పెద్ద ఇష్యూ కాదు.
డబ్బు లేనిటువంటి పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇది చేయటం అనేది వీ హ్యావ్ టు అప్రిషియేట్. డెఫినెట్గా నా యొక్క అభినందనలు, ధన్యవాదములు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇబ్బంది అయినా సరే ప్రభుత్వం వాటన్నిటినీ కూడా ఇబ్బందుల నుంచి బయటికి వచ్చి మరోవైపు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక సంవత్సరం పాటు కూడా ప్రతిదానికి సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలు కూడా చేపడుతూ ఎక్కడికక్కడ కూడా ఈ ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తుందని కూడా విష్ణుకుమార్ అంటున్నారు. ఖచ్చితంగా కూడా ఇది ఏదైతే ఉచిత స్త్రీశక్తికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఉంది మహిళలకు సంబంధించి, ఇది ఖచ్చితంగా వారికి ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలో రోజుకి 1300 బస్సులు తిరుగుతున్నాయి. ఇంచుమించుగా 4.5 లక్షల మంది ప్రయాణికులు నిత్యం కూడా ఈ ఓన్లీ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తారని కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఇది 80% బస్సులన్నీ కూడా మహిళల కోసమే కేటాయిస్తున్నట్టు కూడా ఆర్టీసీ అయితే స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతరము, ఈబీసీ 1 టీవీ, విశాఖపట్నం.